హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంటర్వ్యూలు తీసేస్తే నిజంగా టాలెంట్ అనేటువంటిది బయటకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అయింది. ఒకటి, ఏ పార్టీ ఆ పార్టీ కాదు, నేను మీలానే ప్రిపేర్ అవుతున్నాను. ఒకటి, ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన వార్త ఏంటో చూద్దాం. గ్రూప్ 1 ఇంటర్వ్యూలో గూడుపుటాని అంతా గంభనంగానే, తొలుత 3 బోర్డులు ఏర్పాటుకు ప్రణాళిక. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. మళ్ళీ అది తీసేశారంట. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఒకే ఒక బోర్డుకి దాన్ని పరిమితం చేశారు. చివరి నిమిషంలో సీనియర్లను పక్కన పెట్టి ఆగమేఘాల మీద కొత్త సభ్యుల నియామకం జరిగింది. అది నిన్న వార్త వచ్చింది. గంటల వ్యవధిలో ప్రమాణ స్వీకారం, వెంటనే ఇంటర్వ్యూ బోర్డులోకి తీసుకున్నారు. సబ్జెక్టు పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ నేతల తరహాలో ఉందంట. తర్వాత సీఎం చంద్రబాబు కీర్తనలు, మాజీ సీఎం పైన విమర్శలు. ఇది మనకు అనవసరం, సాక్షి న్యూస్ పేపర్ కాబట్టి. అమరావతి చుట్టూనే అభ్యర్థుల్ని ప్రశ్నలు అడుగుతున్నారంట. ఇంకొకటి, సీనియర్ అభ్యర్థులు ఈ ప్రశ్నలతో కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా సాక్షి న్యూస్ పేపర్లో అయితే కథనం అయితే రావడం అయితే జరిగింది. ఓకే. అభ్యర్థుల్లో కూడా కొందరు ఒక పార్టీకి, కొందరు ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఆయన స్పెసిఫిక్గా మనకు ఒక అభ్యర్థికి ఎల్లో సింబల్ వేసాడు చూడండి, సాక్షి న్యూస్ పేపర్లో. అఫ్కోర్స్ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ రాజకీయం కూడా నడిచింది, కానీ మనం రాజకీయాలకు అతీతంగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి గ్రూప్ 1 ఇంటర్వ్యూలో గూడుపుటాని అంతా గంభనంగానే, చిన్నబాబు కనుసన్నల్లోనే ప్రక్రియ కొనసాగుతుంది, అభ్యర్థుల్లో ఆందోళన. ఓకే, థ్యాంక్ యూ.